ఎండాకాలంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రజలకి కాస్త చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో కరెంటు కోత వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. రెండవది మంచినీళ్ల కొరతలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమా చిరాకు. ఇప్పుడు హైదరాబాదులో అయితే ప్రస్తుతానికి రేవంత్ జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తున్నాడు, కానీ కర్ణాటక మాత్రం విలవిలలాడుతున్నారు. బెంగళూరులో ఇదివరకు 1200కి 1400కి వచ్చే ట్యాంకర్లు ఇప్పుడు 2,500-3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లు నీళ్లు డైరెక్ట్గా రావట్లేదు. చివరికి ముఖ్యమంత్రి ఇంటికి కూడా ట్యాంకర్ల ద్వారానే నీళ్లు తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ మా ఇంట్లో బోరుబావి కూడా ఎండిపోయిందంటూ స్వయంగా డిప్యూటీ సీఎంఏ ప్రకటించారు, శివకుమారే. అట్లాగే కర్ణాటకలో ఈ జల సంక్షోభానికి కారణం బీజేపీ అంటూ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవంగా బీజేపీ అక్కడ పరిపాలించింది 10 సంవత్సరాలే. హయ్యెస్ట్ పరిపాలన చేసినటువంటిది వీళ్ళే. అక్కడ కాంగ్రెస్ పార్టీనే హయ్యెస్ట్ పరిపాలించింది. ఇప్పటికి కూడా బెంగళూరు జల సంక్షోభంలో ఉంది అంటే తాగడానికి మంచినీళ్ళు లేవంటే. ఇదివరకు హైదరాబాదులో మంచినీటి కొరత అట్లాగే ఉండేది. కేసీఆర్ వచ్చేదాకా కూడా మంచినీటి కొరత అట్లాగే ఉండేది కదా. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ ఇప్పుడు వచ్చినా కూడా ఇదివరకు అయితే 4 రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు ఇప్పుడు రోజు ఇడిసి రోజు వస్తున్నాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏం చేస్తుందో తెలియదు. కర్ణాటకలో మాత్రం ప్రశాంతంగా సాగుతున్న జీవితాల్లో చిచ్చు పెట్టుకున్నట్టయింది.